ఓం నమ శివాయ. జై బ్రహ్మజ్ఞాన భారత్. ఇది సనాతన ధర్మంలో యోగా టీచర్స్ యొక్క బాధ్యత అనే అంశం మీద ఇక్కడ సదస్సు జరిగింది. అయితే ఇక్కడ అంటే సమాజంలో యోగా టీచర్స్ ఏ రకంగా ఉపయోగపడుతున్నారు, ఈ సనాతన ధర్మాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు అనేది అంశం ఇది. అయితే చాలామంది యోగా టీచర్సు, పీఠాధిపతులు, మఠాధిపతులు చాలామంది పాల్గొన్నారు. మమ్మల్ని కూడా ఆహ్వానం పలికారు, వచ్చినాము. అయితే ఇక్కడ నిజంగా కూడా ఇప్పుడు మనం ఎన్నో ధర్మాలు ఉన్నాయి ప్రపంచంలో. అంటే ఇప్పుడు ఒక యజమానికి మీ గృహస్థాశ్రమంలో గృహస్థ ధర్మం ఉంటుంది, వృత్తి ధర్మము, దేహ ధర్మము, అలాగే అనేక ధర్మాలు ఉంటాయి. ఇప్పుడు దేహానికి సమయానికి ఆహారము, శరీర పరిశ్రమ, దీన్ని మంచిగా చూసుకోవాలి మనం. ఎందుకంటే శరీర పరిశ్రమ చేయాలి, కొంత ఎక్సర్సైజ్ చేస్తాము, రకరకాలవి చేస్తాం కదా. ఈ శరీర ధర్మం ఒకటి ఉంటుంది, ఆహార ధర్మం, అలాగే మనము కుటుంబ ధర్మం, సమాజ ధర్మం, దైవ ధర్మం. ఎందుకంటే మనం దైవాన్ని మనం రోజు ప్రార్థన చేస్తుంటాం కదా, అది భక్తి ధర్మము. అలాగే మనము ఇన్ని ధర్మాలు ఉంటాయి కదా, కానీ అన్ని జీవులకు ఒకటే ధర్మం ఉంది, ప్రాణం అనే ధర్మం ఉంది. అదే సనాతన ధర్మం. ఆ ప్రాణం అనేది లేకపోతే శవమే. కానీ ఆ ప్రాణానికి పోషణమే ప్రాణవాయువు. ప్రాణానికి దేహానికి తింటే బలం. ఈ ప్రాణానికి ఏంది ఆహారం ఏంటంటే ప్రాణవాయువు. అంటే మనకు చాలామంది ఏమంటే ప్రాణవాయువే ప్రాణం అనుకుంటాం. ఇప్పుడు మనం ఫుల్గా చనిపోయిన శవంలో ప్రాణవాయువు తీసుకొచ్చి సిలిండర్ తీసుకొచ్చి ఎక్కి చేస్తే ఆ శరీరం బ్రతుకుతుందా? ప్రాణం ఉన్నాక ప్రాణవాయువు అనేది బ్రతకడానికి సహాయం చేస్తుంది. అయితే ప్రాణమే ధర్మం. కానీ ఆ ప్రాణధర్మాన్ని తెలుసుకోలేకుంటున్నాం మనం. ఆ ప్రాణధర్మాన్ని మనం ఏంటంటే ప్రాణాయామ ద్వారా ప్రాణధర్మాన్ని పట్టుకొని పరమాత్మని చేరుకోవచ్చు. అయితే ఈ ప్రాణాయామ ద్వారా మనుషులు చేయలేని కార్యం లేదు. ఇప్పుడు ముఖ్యంగా మనకి ఈ సమాజంలో ఏముందంటే ఇన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, బ్లాక్స్, క్లార్సు శరీరంలో, అలాగే రకరకాల ఆరోగ్య స్థితిగతులు ఉన్నాయి. రక్తనాళాలు, వాయునాళాలని రెండు శరీరంలో ఉంటాయి. ఈ రక్తనాళాలు, వాయునాళాలు అనేది ఈ ప్రాణాయామ ద్వారా శుద్ధి అవుతాయి. కొంతమంది అన్ని ఆసనాలు వేయలేరు, కానీ ప్రాణాయామం అందరూ చేయగలుగుతారు. అయితే మేము చెప్పే క్రియాయోగం అనేది ఏంటంటే ఈ యొక్క సమస్త ఉపనిషత్తులకు వెళ్ళి యోగోపనిషత్తులకు వెళ్ళి పతంజలి సూత్రాలు రాశారు. పతంజలి సూత్రాలకు వెళ్ళి అంటే మొదలు శివుడు పార్వతీమాతకి చెప్పారు యోగశాస్త్రం సర్వం. తర్వాత యోగ శాస్త్రాల సారమంతా పతంజలి మహర్షి ఈ యొక్క పతంజలి సూత్రాలు రాశారు. పతంజలి సూత్రాల సారాన్ని క్రియాయోగం పతంజలి మహర్షి తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ అని 2వ పాదంలో మొదటి సూత్రంలో తెలిపారు. అయితే ఈ క్రియాయోగం ఏంటంటే తపస్సు అంటే ధ్యానము, స్వాధ్యాయం అంటే వేదాంత విచారణ, ఆత్మానాత్మ విచారణ, హ్యామ్ హై నేను ఎవరిని అని రమణ మహర్షి విచారణ చేసినట్టు వేదాంత విచారణ వస్తుంది. ఈశ్వర ప్రణిధానం అంటే భగవంతునికి సంపూర్ణ శరణాగతి, అదే నిజమైన భక్తి. ఈ 3 కలుస్తాయి. ఈ ఫ్లైట్ వేలాక మనము ఫ్లైట్లో వెళ్తే గమ్యం తొందరగా చేరుకున్నట్టు ఈ క్రియాయోగం ద్వారా తొందరగా తరిస్తామన్నమాట. ఇది హఠయోగ, రాజయోగ, మంత్రయోగ, లయయోగంలోని మెయిన్ పాయింట్స్ తీసి చెప్పారు. అయితే ఇప్పుడు కాలమాన పరిస్థితిలో ఇప్పుడు మనము ఇన్ని రకాలుగా మనం ఇంత సమాజం డెవలప్ అయ్యి ఇంత మిషనరీ వ్యవస్థ ఉండి ఇన్ని రకరకాల మంచి భోజనాలు ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. కానీ మనుషులకి మనము ఏమనుకుంటామంటే మంచి 1 లక్ష రూపాయల ప్లేట్ భోజనం 5 స్టార్ హోటల్లో తింటే బలం వస్తుంది అనుకుంటున్నారు. వాళ్ళు 20 కేజీల బరువు కూడా మోయలేకపోతారు, ఒక బియ్యం బస్తాను మోయలేకపోతున్నారు. ఎందుకంటే తింటేనే బలం కాదు, శరీరంలో మనము శక్తిని ఖర్చు చేస్తే శక్తి పెరుగుతుంది. జిమ్కి వెళ్తున్నాం, ఖర్చు చేస్తున్నాం, పెంచుకుంటున్నాం. అలాగే ఒక కూలి పని చేసే వాళ్ళు రోజు శరీరాన్ని అంటే శక్తిని ఖర్చు చేస్తున్నారు, శక్తి పెరుగుతుంది. యోగాసనాల ద్వారా కూడా మనం శక్తిని ఖర్చు చేస్తే శక్తి పెరుగుతుంది. దానికంటే కూడా ఇంకా తక్కువ ఖర్చు. అసలు ఈ ప్రాణాయామ ద్వారా అసలు శక్తి ఖర్చే లేదు, అసలు శక్తి పెరగడమే ఉంటుంది. ఎలా అంటే ఒక ప్రాణాయామతోటే ఒక యోగి ఇప్పుడు ఒక బెలూన్లోకి గాలి నింపితే గాలిలో ఉంటుంది, గాలి తీస్తే నేల మీద ఉంటుంది. ఆ ప్రాణాయామ ఆధారంగానే ఒక యోగి గాలిలో ఉండి ధ్యానం చేస్తున్నాడు, నీళ్ళ మీద ఉండి ధ్యానం చేస్తున్నాడు, అగ్నిలో ఉండి ధ్యానం చేస్తున్నాడు, భూమిలో ఉండి ధ్యానం చేస్తున్నాడు. ఈ యొక్క యోగి ఏంటంటే సమాధిలో గుండె, శ్వాస, నాడి ఇవన్నీ స్పందన ఉండదు, ఇవి లేకుండా జీవించగలుగుతారు. అంటే సైన్స్ని క్రాస్ చేసి చూపిస్తున్నారు. మా గురువులైన పరమహంస యోగానంద గారు అమెరికా దేశాల్లో అదే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు 41 రోజులు భూమిలో ఉండి ధ్యానం చేసి చూపించారు కనుక తర్వాత ఈ యొక్క విదేశీయులందరూ దీన్ని 360 దేశాల్లో ఆయన వ్యాప్తి చేసిండు. అలాగే ఒక యోగి ఆత్మకథ ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి బుక్ 100 భాషల్లోకి రిలీజ్ అయ్యి ప్రపంచ ఖ్యాతి పొందింది. ఈ క్రియాయోగం అని చెప్తే ఫారినర్స్ ఎక్కువ వస్తారు, ఇది ఎక్కువ ఇంగ్లీషులో, హిందీలో ఉంటుంది. కనుక నేను ఒక 20 సంవత్సరాల కింద దీన్ని తెలుగులో మన తెలుగు ప్రజల కోసమని తెలుగులో పుస్తకాలు రాసి యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుగులో ఇది చేసిన. ఎందరో యోగుల్ని నేను ఇంటర్వ్యూ చేసిన. మేము యోగ మాణికేశ్వరి మాత, సత్యనారాయణ బాబా, అలాగే మన సీతారాం బాబా, అలాగే మనకు ప్రహ్లాద్ జాని బాబా, రకరకాల నిరాహార యోగులు, వీళ్ళు ఏమి వితౌట్ ఫుడ్తో ఉన్నారు. కనుక ఇప్పుడు మేమేమో రా ఫుడ్తో ఉంటాం ఓన్లీ. కనుక ఆ రకంగా ఎట్లా సాధ్యమైనంటే యోగం ద్వారా మాకు సాధ్యమైంది అంటారు. మరి యోగం ద్వారా వాళ్ళు
గురువులు గుండెలు శ్వాసలు నాడి ఆపితే ఒక క్షణంలో స్ట్రోక్ వచ్చింది, అటాక్ చేయబడ్డది కొవ్వు చేత. మరి ఒక క్షణం అటాక్ చేయబడితేనే మరి హార్ట్ స్ట్రోక్ వస్తుంది. మరి అటువంటిది వాళ్ళు రోజుల తరబడి గుండెని ఆపే ఉంటుంది కదా. మరి మన సనాతన ధర్మంలో ఎంత శక్తివంతమైన బ్రహ్మ విద్య ఉంది కదా, ఇది వదిలేసి మనము రకరకాలుగా మనము ఏదేదో ఆచరిస్తున్నాం ఇతర ధర్మాల్ని. కానీ ఒక యోగి శ్వాస లేకుండా సంవత్సరాలు ఉండగలుగుతున్నాడు, ఒక యోగి గుండె కొట్టుకోకుండా నాడి స్పందన లేకుండా ఉండగలుగుతున్నాడు. వాళ్ళు ఇంత మహత్తరమైన కార్యాలు చేస్తే మనం ఆరోగ్యాన్ని చక్కబెట్టుకోలేమా చెప్పండి. ఇప్పుడు రకరకాల సైనస్ ప్రాబ్లమ్లని, లెంగ్స్ బలంగా లేవు, లివర్ సమస్య, గుండె సమస్య, హార్ట్ ప్రాబ్లమ్స్, రకరకాల సమస్యలు ఉన్నాయి. ఈ అవయవాలలోన మొత్తం నిలిపివేస్తాడు. మెయిన్ ఆపివేస్తే ఇంట్లో ఉండే ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ ఆగిపోతాయి. మరి వాళ్ళు ఎప్పుడైతే శ్వాసను ఆపినప్పుడు శరీరంలో అన్ని అవయవాలను ఆపి ఉంటున్నారు. వాళ్ళు ఇప్పుడు చూడు, స్త్రీమూర్తులు కూడా చూడండి, పంచమహాప్రతిపత్తలు, ఇంకా గొప్ప గొప్ప యోగిని మనులు ఉన్నారు. పూర్వం ఒక గృహస్థ జీవితంలో, ఫ్యామిలీ జీవితంలో ఉండి కూడా వాళ్ళు చూడండి ఎంతెంత గొప్ప మహిమలు చూశారు. సూర్యుడు వస్తే నీ భర్త చనిపోతాడంటే సూర్యుడే ఉదయించుగాక అని సతీ లీలావతి దేవి ఎట్లా చెప్పింది చూడండి. ఒక గృహిణిగా ఉన్నామే అంటే తపస్సు చేశారు, ఆ సాధన చేశారు వాళ్ళు. సాధన వల్ల అందుకనే యోగం లేని భారతదేశం లేదు, యోగం చేయకుండా భారతీయుని అనే హక్కు లేదంటాడు వివేకానంద స్వామి. యోగి సంకల్పం ఎటువంటిది అంటే ఓ పర్వతమా తొలుగుతోలుగంటే కూడా తొలుగుతుంది. అంత సంకల్ప శక్తి కలిగి ఉన్నారు వాళ్ళు. గృహస్థుల, బ్రహ్మచారుల, సన్యాసులు అని కాదు. ఎవరు యోగం చేస్తారు, ఎవరు అన్నం తింటే వాళ్ళ ఆకలి పోతుంది, ఎవరు ఔషధం తింటే వాళ్ళ రోగం పోతుంది. ఎవరు యోగం చేస్తే వాళ్ళు మొదటి లాభం చక్కటి ఆరోగ్యం, రెండో లాభం మనశ్శాంతి, మూడో లాభం మోక్షం అనమాట. ఇది కల్పవృక్షం, కామధేనువు, చింతామణి. కనుక మనం యోగం చేయాలి ప్రతి ఒక్కరు. కనుక ఈ బ్రహ్మజ్ఞాన భారత్గా మారాలి, ఈ బ్రహ్మజ్ఞాన భారత్గా ఉండాలి. ఎందుకంటే ఇది ఇక్కడ మన పిల్లలకి ఇప్పుడు ఎందుకంటే సరి అయిన విద్య అందట్లేదు. పూర్వకాలంలో వేదము, ఉపనిషత్తులు, శాస్త్రాలు, పురాణాలు సబ్జెక్టులుగా ఉన్నాయి, అయితే సబ్జెక్టులుగా ఉన్నాయి. ఇప్పుడు మనకు పిల్లలకి ఏం చేయాలంటే యోగం అనేది ఒక సబ్జెక్టు పెడితే పిల్లలకి చిన్నప్పటి సందే యోగ విద్య ఇంత మిరాకిల్స్ ఉన్నాయి కదా. మరి మెమరీ పవర్ లేదు, స్ట్రెస్సులు ఉన్నాయి పిల్లలకి. స్ట్రెస్ ఉందా లేదా చెప్పండి. మరి ఇన్ని స్ట్రెస్సుల్లో, ఒత్తిడిలో తట్టుకుంటున్నారు. ఆ స్ట్రెస్సులు తట్టుకునగలరు. చదువు అని ఇంట్లోకాడ తల్లిదండ్రులు చెప్తారు, స్కూల్లో టీచర్స్ చెప్తారు. మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి చెప్పండి. ఆ స్ట్రెస్సును తట్టుకునేది ఎక్కడన్నా నేర్పిస్తున్నారా? ఆ మెమరీ పవర్ని పెంచే విద్య ఎక్కడన్నా ఉందా? మన ఆయుర్వేదంలో ఉంది, మన యోగ శాస్త్రంలో ఉంది. అది వాళ్ళకి నేర్పితే కదా వాళ్ళు మెమరీ పవర్ పెంచుకుంటారు, స్ట్రెస్సును తట్టుకుంటారు. పిల్లలు చూడండి 4 గంటలు చదివితే ఇప్పుడు పిల్లలు సూపర్ మ్యాన్ని చూసి, చోటా హనుమాను ఇవన్నీ చూసి ఎంజాయ్ చేస్తారు. కానీ వాళ్ళే ఇట్లా యోగులుగా తయారు కావాలి. ఈ కాన్సెప్ట్ ఒక నిమిషంలో పూర్తి చేస్తా. దీనివల్ల 1 కోటి మంది సభ్యత్వాన్ని ఫ్రీగా ఇస్తాం. ఈ బ్రహ్మజ్ఞాన భారత్ మెంబర్షిప్, ఈ సంతకం వాళ్ళు అయితే ఈ 1 కోటి మంది సభ్యత్వం ద్వారా ఇవి ప్రభుత్వాల దగ్గర నివేదిక ఉంచుతాం. ప్రజల యొక్క డిమాండ్ని బట్టి ప్రభుత్వాలు కూడా పాఠ్యాంశంగా మారుస్తాయి. కనుక మీ పిల్లలు క్రియాయోగులుగా తయారు కావాలంటే మీరు ఈ ఫ్రీ ఉచిత మెంబర్షిప్ తీసుకుంటే, దీనివలన మీ పిల్లలకి ఒక సబ్జెక్టు పెట్టడం వలన వాళ్ళు చక్కగా యోగులుగా, బ్రహ్మజ్ఞానులుగా తయారవుతారు. బ్రహ్మజ్ఞాన భారత్ మొత్తం పూర్వం బ్రహ్మజ్ఞానంతో నిండింది అఖండ భారతదేశం. ఇప్పుడు మళ్ళీ తిరిగి సబ్జెక్టులు చేంజ్ అయిపోయినాయి, జీవన విధానం మారిపోయింది, లైఫ్ స్టైల్ మారిపోయింది, టోటల్ జీవితం మారిపోయింది. కనుక మళ్ళీ అజ్ఞానంలో పోతుంది. కనుక తిరిగి బ్రహ్మజ్ఞాన భారత్ కావాలంటే అందరూ యోగం చేయాలి, యోగులుగా కావాలి. తర్వాత ఈ యొక్క మనం ఏదో యోగా క్లాసు చెప్తుంది, కానీ కనీసం వాళ్ళు జీవన విధానం, మనిషి లేచింది మొదలు పడుకునే వరకు వాళ్ళకి జీవన విధానం చెప్పట్లేదు. ఆ జీవిత విధానమే 10 ఆశయాలని ఉన్నాయి. బ్రహ్మజ్ఞాన భారత్ ఆశయాలు, మేమేమేం చేయాలనుకున్నది ఈ ఆశయాలు ఉంటాయి.